Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో pair of linear equations into variables లోని exercise 3.3 లోని సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చి form the pair of linear equations in the following problems and find their solutions if they exist by the elimination method. అంటే ఏమంటున్నారంటే కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి మనము pair of linear equations ని ఫామ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఆ ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేయాలి ఒకవేళ దానికి సొల్యూషన్ ఉంటే. ఏ మెథడ్ యూజ్ చేసి? ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. సొల్యూషన్ ఉంటే అంటే ఏమంటున్నారు? ప్యారలల్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉండదు. ఒకవేళ మీరు ఫామ్ చేసిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ అని వస్తే అప్పుడు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ యూ యాడ్ 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. It becomes 1/2 if we only add 1 to the denominator. What is the fraction? అంటే ఏమంటున్నారు? ఇక్కడ మనము ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఫ్రాక్షన్ అంటే 1/2, 3/4, 5/6 అలా న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉంటాయి. సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియబుల్స్లో అనుకోవాలి. సో లెట్ ద ఫ్రాక్షన్ బి ఎక్స్ న్యూమరేటర్, వై ఎక్స్ బై వై, వై వచ్చి డినామినేటర్. ఓకే, తర్వాత ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ యూ యాడ్ 1 to the న్యూమరేటర్, న్యూమరేటర్ ఏమి ఎక్స్, యాడ్ చేయాలంట +1 అండ్ సబ్స్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్, డినామినేటర్ ఏమి వై, దాని నుంచి 1 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫ్రాక్షన్ ఏమవుతుందంట? ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. రెడ్యూసెస్ అంటే మళ్ళీ మీరు ఎక్స్ బై వై ఫ్రాక్షన్ నుంచి -1 చేయకూడదు. ఫ్రాక్షన్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది 1కి. ఈవెన్ రెడ్యూసెసే కాకుండా ఫ్రాక్షన్ విల్ బికమ్ 1 అట్లా చెప్పినా కూడా ఒక్కటే మీనింగ్. రెడ్యూసెస్ టు 1 అన్నా బికమ్స్ 1 అన్నా కూడా ఒక్కటే మీనింగ్. అంటే x + 1/y - 1 = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏముంది? ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ వి ఓన్లీ యాడ్ 1 to the denominator. జస్ట్ డినామినేటర్కి, న్యూమినేటర్ ఏం మర్చకుండా డినామినేటర్కి ఒక్కటి +1 చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుందంట? 1/2 అయిపోతుందంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు దీన్ని మనము ఫ్రాక్షన్స్ నుంచి నార్మల్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకుందాం. ఎలా చేయాలి? న్యూమినేటర్ డినామినేటర్లో, డినామినేటర్ న్యూమినేటర్లో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఏమవుతుందో. ఈక్వేషన్ 1 ఏమవుతుంది? x + 1 × 1 = y - 1 × 1 బై 1. ఇది ఏమి లేదంటే బై 1. సో x - y = -1 +1 అటు సైడ్ పోతే -1, x - y = -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. x × 2 2x y + 1 × 1 y + 1, 2x - y = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేయాలి యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఏముంది? ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏమి? x - y = -2, 2x - y = 1 అనేది థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఏం చేయాలి? ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎలా చేస్తాము? మనం ఏదైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో దాని కోఫిషియంట్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ కోఫిషియంట్ ఏముంది? 1, ఇక్కడ 2 ఉంది. వై కోఫిషియంట్ 1 సేమ్ ఉంది. కాబట్టి వైని ఎలిమినేట్ చేద్దాం. ఈజీ. డైరెక్ట్గా ఏం చేద్దాము? సేమ్ సైన్స్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే సైన్స్ మారుతాయి. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. -2x + x -x + y - y క్యాన్సిల్ అయిపోతుంది. = -2 - 1 -3. సో మైనస్ క్యాన్సర్, x = 3. ఓకే, తర్వాత ఈ 3ని తీసుకెళ్ళి 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది? x - y = -2. x వాల్యూ ఎంత? 3. 3 - y = -2. 3 - y ఇటు సైడ్ పెట్టుకుందాం. -y = -2 -3 అటు సైడ్ పోతే -3 అవుతుంది. y = -5 -y క్యాన్సర్, y = 5. ఓకే, సో
ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3, వై వాల్యూ ఎంత 5. అంటే మనకు ఫైనల్గా ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్. సో దేర్ఫోర్ ద ఫ్రాక్షన్ ఈజ్ 3/x/y అంటే 3/5. ఓకే, ఇది మన ఆన్సర్. కాబట్టి ఎప్పుడైనా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కావాలంటే ఆ ప్రాబ్లమ్ని ఒక 2-3 టైమ్స్ బాగా చదివి అర్థం చేసుకొని తర్వాత దాన్ని సాల్వ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, నా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 5 years ago Noori was thrice as old as Sonu. 10 years later Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? అంటే నూరి అండ్ సోను ఏజెస్ మనం కనుక్కోవాలి. మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని వేరియబుల్స్గా అనుకుందాం. లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూరి ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం, అండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్స్ టు వై అనుకుందాం. ఓకే, తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం ప్రాబ్లంలో. 5 years ago అంటే 5 years ముందు. 5 years ago ఏజ్ ఆఫ్ నూరి ఏమవుతుంది, ఏజ్ ఆఫ్ నూరి ప్రజెంట్ ఏజ్ నుంచి 5 years ముందు. ప్రజెంట్ ఏజ్ ఏమనుకున్నాం ఎక్స్ -5. తర్వాత ఏజ్ ఆఫ్ సోను అతని కూడా ప్రజెంట్ ఏజ్ -5. దానికి ఏం రిలేషన్షిప్ అంట, నూరి వాస్ thrice as old as Sonu. నూరి ఏజ్ ఎంత x -5 ఈక్వల్స్ టు thrice as old as Sonu ఏజ్. ఓకే, ఇది ఒక కండిషన్, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ 10 years later. 10 years later అంటే 10 years తర్వాత అని. 10 years later ఏజ్ ఆఫ్ నూరి ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్కి 10 years యాడ్ అవుతుంది. ఏజ్ ఆఫ్ సోను కూడా ప్రజెంట్ ఏజ్కి 10 years యాడ్ అవుతుంది. తర్వాత 10 years లేటర్ ఏమవుతుందంట, నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. నూరి ఏజ్ ఎంత 10 years లేటర్ x + 10 ఏమవుతుంది, ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సోను ఏజ్ వచ్చి y + 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇవన్నీ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుంది, x -5 ఈజ్ ఈక్వల్స్ టు 3y - 5 3 is 15. x - 3y ఈజ్ ఈక్వల్స్ టు -15 + 5. -5 సైడ్ పోతే +5. x - 3y ఈజ్ ఈక్వల్స్ టు -10. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సిమిలర్గా ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2 x + 10 is equals to 2y + 20. x - 2y is equals to 20 - 10. x - 2y is equals to 10. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తే సాల్వ్ చేయాలి. కావాలంటే ఇక్కడ చూడండి, దీన్ని సాల్వ్ చేయగలమా, సొల్యూషన్ ఉందా లేదా కనుక్కోవాలంటే a1/a2 b1/b2 c1/c2 రేషియోలు కనుక్కోవాలి. a1/a2 ఎంత వస్తుంది 1/1, b1/b2 ఎంత వస్తుంది -3/-2. 1 = 3/2 కాదు, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్ సొల్యూషన్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఈ లైన్స్ ఏమి, x - 3y is equals to -10, x - 2y equals to 10. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ అంటే ఏదో ఒక వేరియబుల్ని మనము ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ సేమ్గా ఉంది, వై కోఫిషియంట్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్గా సబ్స్ట్రాక్ట్, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసేది సరిపోతుంది. మైనస్ ప్లస్ మైనస్, +x - x క్యాన్సర్, -3y + y -y is equals to -10 -10 -20. y is equals to minus క్యాన్సర్, y = 20. y = 20 వచ్చింది. y అంటే ఏజ్ ఆఫ్ సోను వచ్చి 20 వచ్చింది. ఇది 20 తీసుకెళ్ళి 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏమి, x - 3y. x - 3y is equals to -10. x - 3 into y value 20 is equals to -10.
x minus 60 is equals to minus 10, x is equals to minus 10, minus 60 at side పోతే plus 60, x is equals to 50. నూరి ఏజ్ ఎంత 50. సో present age of Noori is 50 years. Present age of Sonu is 20 years. ఓకే స్టూడెంట్స్, సో ఇలాంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక 2-3 సార్లు బాగా చదివి దాని నుంచి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్స్ కరెక్ట్గా రాసుకోవాలి. ఈక్వేషన్స్ కరెక్ట్గా రాసుకుంటే దాన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఈక్వేషన్స్ రాసుకొని సాల్వ్ చేయాలి. తర్వాత ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయాల్సిందే. నేను చేయట్లేదు, కానీ ఆ వాల్యూస్ తీసుకెళ్ళి 3లో 4లో ఏదో ఒక దాంట్లో అట్లీస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా లేదా చూసుకోవాలి. చూసుకొనే మనకు కరెక్ట్ ఆన్సర్స్ అని మనం ఒక కాన్ఫిడెన్స్కి వస్తాం. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 9. ఆల్సో 9 times this number is twice the number obtained by reversing the order of the digits. Find the number. అంటే ఏమంటున్నారు, మనము ఒక 2-digit నెంబర్ ఉందంట. ఆ 2-digit నెంబర్ని మనం కనుక్కోవాలి. 2 digits అంటే 1 2 2 3 4 5 అంటే 2 డిజిట్లు. మనం ఏదైతే కనుక్కోవాలి దాన్ని వేరియబుల్గా అనుకోవాలి. లెట్ ద 2-digit, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది 2-digit అనేది. 2-digit నంబర్ బి ఎక్స్ వై, ఇదొక డిజిట్. ఓకే, ఎక్స్ వై 2 వేరియబుల్స్ అని ఒకటే కాదు, ఎందుకంటే మీరు 2 డిజిట్లు అన్నారు కాబట్టి ఎక్స్ వై 2 అనుకోవాలి. ఎక్స్ అనేది ఒక డిజిట్, వై అనేది ఒక డిజిట్. తర్వాత ప్రాబ్లం చదువుదాం. ఏమిచ్చారు, గివెన్ ఏమిచ్చారు, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈజ్ 9. అంటే ఈ 2 డిజిట్ని అడిషన్ చేస్తే గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 9 వస్తుందంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత ఆల్సో 9 times this number is 9 times this number xy అనే నంబర్ ఈజ్ ఏమవుతుందంట, thrice the number obtained by twice the number obtained by reversing the order of the digits. ఇది xy ఈ ఆర్డర్, దీన్ని రివర్స్ చేయాలి yx. ఓకే, twice the number obtained by reversing the order. ఓకే, ఇది చెప్తున్నారు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనము డైరెక్ట్గా ఇది yx ఈక్వల్ టు xy కాబట్టి 9xy మైనస్ 2xy ఈక్వల్ టు 0 రాసేసి 7xy ఈక్వల్ టు 0 మొత్తం xy 0 అయిపోతుంది. దాని నుంచి ఈక్వేషన్ రాదు. అలా చేయకూడదు. ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంది, వాళ్ళు చెప్పారు. ఏమని, రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. దీనికి డిఫరెన్స్ ఉంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. XY 2 డిజిట్ల నెంబర్ అంటే మనం చిన్నప్పుడు చదువుకో ఉంటారు మీరు. ఫస్ట్ ఉండేది ఏది, 1s ప్లేస్. సెకండ్ ఉండేది 10s ప్లేస్. ఒకవేళ థర్డ్ ఏమైనా ఉందని Z ఉంటుంది, అదేమంటారు 100s ప్లేస్, 1000s ప్లేస్. అలా చదువుకున్నాం కదా. అందుకని ఇది XYని ఎలా రాసుకోవచ్చు, ఒకవేళ 100 తీసేస్తాను చూడండి నేను. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1s ప్లేస్ని ఇంటూ 1 చేయండి, 10s ప్లేస్ని ఇంటూ 10 చేయండి. ఒకవేళ 100 ప్లేస్ ఉంటే Z ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే కూడా ఇదే నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ 34 అని తీసుకుంటా నేను. నేనేం చెప్పాను, ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్. 1s ప్లేస్ని 4 ఇంటూ 1 ప్లస్ 10s ప్లేస్ని 3 ఇంటూ 10. దీన్ని సాల్వ్ చేయండి. 3 ఇంటూ 10 30, 4 ఇంటూ 1 4, 34 అయిందా. ఓకే, సో ఈ లాజిక్ యూజ్ చేసుకుని మనము దీన్ని విడగొడదాం. 9 ఇంటూ 1s ప్లేస్లో y ఇంటూ 1 ప్లస్ 10s ప్లేస్లో x ఇంటూ 10. సిమిలర్గా 2 ఇంటూ 1s ప్లేస్లో x ఇంటూ 1 ప్లస్ 10s ప్లేస్లో y ఇంటూ 10. దీని నుంచి ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలాగే పెట్టుకుంటే ఈక్వేషన్ రాదు, మొత్తం x ఈజీగా అయిపోతుంది. మనకు ఒక ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేయలేము మనము సొల్యూషన్. ఓకే, ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు చదువుకునేది చాలా ఇంపార్టెంట్. అది యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయగలుగుతున్నాం. 9 ఇంటూ 10x ప్లస్ y ఈక్వల్ టు 2 ఇంటూ 10y ప్లస్ x. దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది. 9 ఇంటూ 10 90x ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 20y ప్లస్ 2x. అన్ని ఇటు సైడ్ తీసుకురండి. 90x మైనస్ 2x ప్లస్ 9y
minus 20y is equals to 0. 90x నుంచి 2x పోతే 88x మైనస్ 20 నుంచి 9 పోతే 11y is equals to 0 మైనస్ ఓకే దీన్ని చూడండి ఇక్కడ 11 ఉంది 88 ఉంది దీన్ని 11తో ఇది ఏమంటారు డివైడ్ చేసేయచ్చు 11 8s 11 1s అంటే 8x మైనస్ y is equals to 0. మొత్తం ఈక్వేషన్ని ఏదన్నా ఒక నెంబర్తో డివైడ్ మొత్తం అవ్వాలి ఒకటే కాదు మొత్తం అన్ని టర్మ్స్ డివైడ్ అవుతా ఉంటే అలా చేసుకోవచ్చు ఓకే అప్పుడు ఏమవుతుంది 8x మైనస్ y అనేది మనకు సాల్వ్ అయిన ఈక్వేషన్ ఓకే ఇప్పుడు ఏ మెథడ్ యూస్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి మనము ఆ డిజిట్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఈక్వేషన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈ రెండు యూస్ చేసి మనము x అండ్ y వాల్యూస్ కనుక్కోవాలి ఓకే ఇక్కడ y టర్మ్స్ ఇక కోఎఫిషియంట్ సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను yని ఎలిమినేట్ చేస్తున్నాను రెండు సైన్స్ వచ్చి డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ మైనస్ y ఉంది ఇక్కడ ప్లస్ y ఉంది కాబట్టి జస్ట్ అడిషన్ చేస్తే సరిపోతుంది మైనస్ y ప్లస్ y క్యాన్సల్ 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 x ఈజ్ ఈక్వల్స్ టు 9 1s x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వచ్చింది ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయండి ఇది పెట్టుకోండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ లాజిక్ నేను ఇక్కడ కింద రాస్తాను నా సబ్స్టిట్యూట్ x value in equation 1 x 1 plus y equals to 9 y is equals to 9 minus 1 y is equals to 8 జస్ట్ xy వాల్యూస్ కనుక్కొని వదిలేయకూడదు మనం ఫైనల్గా ఏం కనుక్కోవాలి ఫైండ్ ద నంబర్ అన్నారు వాళ్ళు సో therefore the 2-digit number is xy x ఎంత 1 y ఎంత 8 అంటే 18 అనేది మనకు కావాల్సిన 2-digit నెంబర్ దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్లో ఈ మూడులో అయినా కూడా ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకోండి ఇది సింపుల్గా ఉంది నేను ఇక్కడ వెరిఫై చేస్తాను x వాల్యూ 1 ప్లస్ y వాల్యూ 8 1 ప్లస్ 8 9 ఓకే సో ఇలా ఈ ఒక్క ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ఇది అది మీరు ఇక్కడ నుంచి మీరు కొత్త ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి బై యూజింగ్ దట్ లాజిక్ జీరోస్ అండ్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది ఒక నెంబర్ని ఎలా మనం విడగొడ అంటే డివైడ్ ఎలా చేసి ఇంకో విధంగా ఎలా రాసుకుంటామనే లాజిక్ తెలియాలి అప్పుడే మీరు ఆ కొత్త ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ వస్తుంది లేదంటే రాదు మీరు సాల్వ్ చేయలేరు ఓకే స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మీనా వెంట్ టు ఎ బ్యాంక్ టు విత్డ్రా 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only. Meena got 25 notes in all. Find how many notes of 50 rupees and 100 rupees she got. అంటే ఏమంటున్నారంటే మీనా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బ్యాంక్ వెళ్ళింది ఎంత 2000 రూపీస్ విత్డ్రా చేద్దామని వెళ్ళింది తను క్యాషియర్కి ఏం చెప్పింది నాకు 50 and 100 నోట్స్ మాత్రమే కావాలి అని చెప్పింది తర్వాత మీనా గట్ అంటే మీనాకి 25 టోటల్గా నోట్స్ కౌంట్ చేస్తే 25 వచ్చాయంట ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 and 100 షీ రిసీవ్డ్ అంటే 50 ఎన్ని నోట్స్ వచ్చాయి 100 ఎన్ని నోట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు అది మనం కనుక్కోవాలి సో దేన్నైతే కనుక్కోవాలి దాన్ని లెట్ దట్ యాజ్ ఏ వేరియబుల్ అని అనుకోవాలి సో ఫైండ్ హౌ మెనీ నోట్స్ లెట్ ద నంబర్ ఆఫ్ ₹50 నోట్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎక్స్ అన్ని 50 రూపీస్ నోట్స్ తనకు వచ్చాయి అనుకుందాం తర్వాత లెట్ ద నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని నంబర్స్ తనకు ఎన్ని 100 రూపీస్ నోట్స్ వచ్చాయంటే వై అని అనుకుందాం ఓకే తర్వాత ఫస్ట్ లైన్ నుంచి ఒక మనకు ఈక్వేషన్ వస్తుంది చూడండి ఏమది మీనా వెంట్ టు బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్ తనకి మొత్తం ఎంత కావాలి 2000 రూపీస్ కావాలి అంటే ఏమని మొత్తం వచ్చి 2000 రూపీస్ అవి ఎట్లా 50 రూపీస్వి ఎన్ని నోట్లు ఉన్నాయో ఎన్ని ఉన్నాయి ఎక్స్ ప్లస్ 100 రూపీస్వి ఎన్ని నోట్లు ఉన్నాయి వై నోట్స్ ఉన్నాయి ఈక్వల్స్ టు మొత్తం ఏమవుతుంది ఇవన్నీ చేస్తే 2000 అవుతుంది ఓకే అంటే 50 ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం 50 రూపీస్ నోట్స్ ఇంకా మిగిలినవన్నీ 100 నోట్స్ ఉంటే అవన్నీ మనం యాడ్ చేస్తే 2000కి ఈక్వల్ అవుతుంది ఇది బాగా మీరు
ఆ లైన్ నుంచి బాగా అర్థం చేసుకొని రాయాలి. 50 రూపీస్ నోట్స్ ఇన్ని ప్లస్ 100 రూపీస్ నోట్స్ ఇన్ని వై, దాని కౌంట్స్ రాసుకున్నాం. అవి మొత్తం కలిపితే ఎంత రావాలి? 2000 రావాలి. అది ఫస్ట్ లైన్, ఫస్ట్ సెంటెన్స్ నుంచి. తర్వాత 50వి 100వి మాత్రమే అడిగింది కాబట్టి 50 ఎన్ని 100 ఎన్ని అని రాసుకున్నాం. తర్వాత మీనా గాట్స్ 25 నోట్స్ ఇన్ ఆల్, అంటే మొత్తం కౌంట్ చేస్తే ఆ నోట్లు 50 రూపీస్ 100 రూపీస్ అన్నీ కౌంట్ చేస్తే 25 వచ్చాయి. అంటే ఈ కౌంట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 25. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1లో ఏమన్నా డివైడ్ చేయగలుగుతామా చూడండి. ఈక్వేషన్ 1 ఇక్కడ ఒక 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5తో కూడా డివైడ్ చేసి చూడండి. 5 1s 5 2s 5 4s 0. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? మన ఈక్వేషన్ 1 ఏమైపోయింది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఇంకో ఈక్వేషన్ ఏది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేది ఒక ఈక్వేషన్. ఈ రెండింటిని మనము ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఫిషియన్స్ ఆల్రెడీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. సైన్స్ రెండింటికి సేమ్ ఉంది కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. మైనస్ మైనస్ మైనస్, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2yలో మైనస్ y అయిపోతే y ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5 1 15. ఓకే, అంటే వైని ఏమనుకున్నాం మనము? 100 రూపీస్ నోట్స్ అనుకున్నాం. వై వచ్చి 100 రూపీస్ నోట్స్ వచ్చి y ఈజ్ ఈక్వల్స్ టు 15. దీన్ని తీసుకెళ్ళి మనము ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, x ప్లస్ 15 ఈక్వల్స్ టు 25. x ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ 15, x ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈ నోట్స్ ఎన్ని వచ్చాయి? ఎక్స్ అనేది 50 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయంట. మనం ఫైనల్గా ఏం చెప్పాల్సింది? హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 and 100 షీ రిసీవ్డ్. మీనా రిసీవ్డ్ 50 రూపీస్ ఎన్ని? 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అంటే 10 50 రూపీస్ నోట్స్ అండ్ వై అంటే 100 రూపీస్ 15 అండ్ 15 100 రూపీస్ నోట్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ రెండు ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. ఎక్స్ ప్లస్ వై 10 + 15 25 సాటిస్ఫై అయింది. ఇది కూడా చూడండి కావాలంటే 50 ఇంటూ పెద్దది ఇది యాక్చువల్గా 50 ఇంటూ ఎక్స్ వాల్యూ 10 అంటే 500 ప్లస్ 100 ఇంటూ వై 100 ఇంటూ 15 అంటే 1500 500 2000 వచ్చిందా? ఓకే, సో ఇలా మీరు వెరిఫై కూడా చేసుకోవాలి. ఇది కొంచెం ట్రిక్కీ కానీ ఒక 2-3 సార్లు చదవండి, అర్థమవుతుంది. ఇలాంటివి ఇంకా ప్రాక్టీస్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ ఎ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days అండ్ an additional charge for each day thereafter. Sarita paid 27 for a book kept for 7 days while Susie paid 21 for the book she kept for 5 days. Find the fixed charge and the charge for the each extra day. ప్రాబ్లమ్ని ఇంకోసారి చదివి అర్థం చేసుకుందాం రండి. ఏ లెండింగ్ లైబ్రరీ అంటే ఒక లైబ్రరీ ఉంది. లెండింగ్ లైబ్రరీ అంటే దాని నుంచి ఏమైనా బుక్స్ తీసుకొస్తే దానికి మనీ ఇవ్వాలి. అలాంటి లైబ్రరీస్ని లెండింగ్ లైబ్రరీస్ అంటారు, ఫ్రీ లైబ్రరీ కాదు. దాంట్లో ఏమంట, ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్ ఉందంట. ఫస్ట్ 3 days అంటే 3 days మీరు పెట్టుకున్నారంటే ఆ ఫిక్స్డ్ ఛార్జ్ ఇస్తే సరిపోతుంది. 3 days కన్నా 1 day అంటే 1 day కంటే ఎక్కువ అయినా కూడా 3 days కన్నా కూడా 4 days 5 6 అలా అయితే ఆ ఒక్కొక్క డేకి అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే, ఒక్కొక్క డేకి ఇంత ఛార్జ్ అని ఉంటుందంట. ఆ ఛార్జ్ కూడా పే చేయాలి. అంటే 2 ఉన్నాయి, ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఉంది, ఛార్జ్ పర్ డే ఉంది. అదే మనం కనుక్కోమనింది. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ద ఛార్జ్ ఫర్ ఈచ్ డే. మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వేరియబుల్స్గా అనుకోవాలి. సో లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్. ఇంకోటి ఏది, ద ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే, ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే బి వై అనుకుందాం. ఇప్పుడు రండి, ప్రాబ్లంలో ఏం చెప్పారు, లెండింగ్ లైబ్రరీ 2 ఉంటాయని చెప్పారు. తర్వాత సరిత అనే అమ్మాయి పెయిడ్ 27 rupees ఫర్ ఏ బుక్ షీ కెప్ట్ ఫర్ 7 days. 7 daysకి పెట్టుకుంది సరిత అనే అమ్మాయి.
7 డేస్లో ఎన్ని ఉన్నాయి? 3. ఫస్ట్ 3 డేస్కి ఎంత? ఫిక్స్డ్ ఛార్జ్. సో గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ ఫస్ట్ 3 డేస్కి ఎంత ఉంటుంది? ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది ఎక్స్. తర్వాత ఎక్స్ట్రా ఎన్ని డేస్ ఎక్స్ట్రా అయితే 3 తీసేస్తే దీంట్లో 7లో 3 తీసేస్తే 4 మిగులుతుంది. 4 అండ్ పర్ డే ఎక్స్ట్రా ఛార్జ్ వై అంటే 4y. 4 డేస్ ఒక్కొక్క డేకి ఎంత ఛార్జ్? 4y ఈక్వల్స్ టు ఎంత పే చేసింది? 27. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, సుసి పెయిడ్ 21 ఫర్ బుక్ షీ కెప్ట్ ఫర్ 5 డేస్. 5 డేస్కి సూసి పెట్టుకుందంట. ఆ 5 డేస్కి ఎంత పే చేసింది? 21 పే చేసింది. 5 డేస్లో 3 ఉంటుంది, 3 తీసేస్తే 2 డేస్ ఉంటాయి. 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 2 డేస్కి ఎక్స్ట్రా ఛార్జ్, 2 ఇంటూ ఎక్స్ట్రా ఛార్జ్ పర్ డే ఎంత? టోటల్ షీ పెయిడ్ 21. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని ఈక్వేషన్స్ కరెక్ట్గా రాసేసారంటే మీరు సొల్యూషన్ ఈజీగా చేసేస్తారు. ఓకే, తర్వాత దీన్ని ఎలిమినేషన్ మెథడ్ మీద సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వైలు కనుక్కోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్గా ఉంది కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం. సైన్ సేమ్గా ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ 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 ఎక్స్ క్యాన్సల్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 4yలో 2y పోతే 2y ఈజ్ ఈక్వల్స్ టు 27లో 21 పోతే 6. y ఈజ్ ఈక్వల్స్ టు 6/2, 2 1s 2 3s. y ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, వై అనేది ఏమనుకున్నాం మనము? ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. ఒక్కొక్క డేకి 3 రూపీస్ అంట ఛార్జ్. తర్వాత ఈ వైని తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ పెడితే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమి? ఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 27. ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 3 ఈక్వల్స్ టు 27. x plus 12 equals to 27. x plus 12 equal to 27. x equals to 27 minus 12. x is equals to 15. ఓకే, అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? ఫిక్స్డ్ ఛార్జ్ని ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం. సో 15 రూపీస్. ఫస్ట్ 3 డేస్కి 15 రూపీస్. తర్వాత ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే ఏమనుకున్నాం? వై వాల్యూ ఎంత? 3 అంటే ఫస్ట్ 3 డేస్ పెట్టుకుంటే 15 ఇవ్వాలి. మళ్ళీ ఒక్కొక్క డే పెరుగుతూ ఉంటే 3 ఇంటూ దట్ మెనీ డేస్. కావాలంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 15 ప్లస్ 4 ఇంటూ 3 12. 15 ప్లస్ 12 27 సాటిస్ఫై అయింది. 15 ప్లస్ 2 ఇంటూ 3 6 21 సాటిస్ఫై అయింది. ఓకే, అలా మీరు సాల్వ్ చేసిన ఇచ్చిన ప్రాబ్లమ్ని బాగా కూల్ మైండ్తో 2-3 సార్లు చదివి ఈక్వేషన్స్ ఫస్ట్ కరెక్ట్గా రాసుకోవాలి. ఈక్వేషన్స్ కరెక్ట్గా రాసుకున్నారా మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఈక్వేషన్స్ అనేది తప్పు పోయిందంటే ఆన్సర్ కూడా తప్పు అవుతుంది. అందుకనే మనము ఆన్సర్స్ వచ్చిన తర్వాత ఈక్వేషన్స్లో ఇంకొకసారి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందని అర్థం. లేదు కరెక్ట్గా సాటిస్ఫై అవ్వట్లేదంటే ఎక్కడో తప్పు చేసాం, మళ్ళీ ఇంకోసారి చూసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో అన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని కొంచెం పాజ్ చేసి కావాలంటే 2-3 సార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. ఏమైనా మీకు డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను రిప్లై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా మీ దగ్గర ఇంకేమైనా వేరే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయమన్నా కూడా నేను చేస్తాను, అది కూడా కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.